నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లివర్ డిసీజెస్ గురించి మరియు లివర్ డిసీజెస్ వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో వీటి గురించి మనం చర్చించుకుందాం. లివర్ డిసీజెస్ గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే గనక మనం ఇదొక వాస్ట్ సబ్జెక్ట్ లాగా చెప్పుకోవచ్చు. మనం చాలా రకాల వ్యాధుల గురించి మాట్లాడుకోవాల్సొస్తుంది. సింపుల్ టర్మినాలజీలో చెప్పాలనుకుంటే గనక లివర్ లేదా లివర్ సెల్స్‌లో ఎప్పుడైతే వాపు వస్తుందో దానిని లివర్ డ్యామేజ్ లేదా లివర్ డిసీజ్‌గా పరిగణించవచ్చు. లివర్ అనేది శరీరంలో కాలేయంగా పేరుతో చెప్పుకునే ఈ కాలేయం మన శరీరంలో పలు రకాల పనుల్ని చేస్తూ ఉంటుంది. ఫ్యాట్ మెటబాలిజంలో దీని యొక్క పనితీరు కనబరుస్తూ ఉంటుంది. రక్తంలో కొన్ని రకాల ప్రోటీన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలను నియంత్రించడం అంటే గ్లూకోజ్ యొక్క స్టోరేజ్ మరియు ఎప్పుడైతే అవసరమో దాన్ని రిలీజ్ చేయడము ఇవన్నీ కూడా లివర్ యొక్క పనుల కిందనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లివర్‌కి మనకు భౌతికంగా ఏదైనా దెబ్బ తగిలిన అంటే ఫిజికల్ డ్యామేజ్ జరిగిన, లివర్ యొక్క ఫంక్షన్స్‌లో డ్యామేజ్ అంటే దాని యొక్క పనితీరులో ఏమైనా ఇబ్బందులు జరిగినా మనకు పలు రకాల లివర్ డిసీజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో మనకు యకృత్ వికారాలు అనే పేరుతో చెప్పడం జరిగింది. లివర్ డిసీజెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఎటువంటి లక్షణాలు చూస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా జాండీస్ అంటే కామెర్లు రావడము, శరీరం మొత్తం అలసిపోయినట్టుగా అనిపించడం, వీక్‌నెస్‌గా ఉండడము, ఇంకా ఆకలి లేకపోవడము, వామిటింగ్స్, నాజియా లాగా ఉండడము, ఆ యొక్క లివర్ అనేది వాపు రావడము, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బసంగా ఉండడం, కడుపు యొక్క సైజ్ పెరగడము. సో, ఎప్పుడైతే లివర్ వాపు వస్తుందో అక్కడ ఉండేటువంటి కడుపులో ఉండేటువంటి సైజ్ కూడా పెరగడం, నొప్పి రావడం ఇవన్నీ కూడా మనకు లక్షణాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మద్యపానం సేవించే వాళ్ళల్లో, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, దివాస్వప్నం అంటే డే స్లీప్ ఎక్కువగా నిద్రపోయే వాళ్ళల్లో, రాత్రి మేల్కొనే వాళ్ళల్లో ఈ యొక్క యకృత్ వికారాలు కనిపిస్తాయని చెప్పడం జరిగింది. ఆయుర్వేదంలో చికిత్స చూసుకున్నట్టయితే దీపన పాచనీయ ఔషధాలు అంటే ఆకలిని పెంపొందించి జఠరాగ్నిని పెంపొందించేటువంటి ఔషధాలు ఇవ్వడం, పిత్త విరేచకంగా పనిచేసేటువంటి లాక్సేటివ్స్‌ని ఎక్కువగా ఇవ్వడం మరియు పంచకర్మ పద్ధతుల ద్వారా ఈ యొక్క లివర్ సంబంధించిన వ్యాధులకు చికిత్స అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ లివర్‌కి సంబంధించిన వ్యాధులలో మనం ఎటువంటి ఆహారపు నియమాలు పాటించాలి, ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల లివర్ యొక్క కండిషన్ నార్మలైజ్ వస్తుందో తెలుసుకుందాం. లివర్ ఆరోగ్యాన్ని బూస్టప్ చేసే ఆహార పదార్థాలలో మొదటగా చెప్పుకోదగినవి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే బ్రోకలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి ఫైబర్ రిచ్ కంటెంట్ కాబట్టి లివర్ హెల్త్‌ని బాగా బూస్టప్ చేస్తాయి. లివర్‌కి సపోర్టివ్‌గా కూడా ఉంటాయి. వీటిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ క్యాన్సర్ సెల్స్‌ని తగ్గించేటువంటి గుణం కూడా ఉండడం వల్ల లివర్‌లోని క్యాన్సర్ సెల్స్‌ని కూడా తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవది చూసుకున్నట్టయితే బెర్రీ జాతికి చెందిన ఫ్రూట్స్ లైక్ బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్. ఇవి 2 కూడా రిచ్ ఇన్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంథోసైనిన్స్. ఈ 3 అంశాలు ఎక్కువగా ఉండడం ద్వారా లివర్ యొక్క హెల్త్‌ని బూస్టప్ చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ సెల్స్ ఎలాగైతే వాటి యొక్క గ్రోత్ అధిక పరిమాణంలో పెరిగేటువంటి క్యాన్సర్ సెల్స్ యొక్క డివిజన్‌ని తగ్గిస్తున్నట్టు మనకు రీసెర్చ్‌లో తేలడం జరిగింది. మరొక ఫుడ్ చూసుకున్నట్టయితే నట్స్. ఈ నట్స్ అనేవి మనకు మంచి ఫ్యాట్ లేదా అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్‌కి మంచి సోర్స్ లాగా మనకు చెప్పడం జరుగుతుంది. ఒక రీసెర్చ్‌లో ఎవరైతే ఒక పిడికెడు వాల్‌నట్స్ రోజు తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ యొక్క రిస్క్ అనేది తగ్గుతుందని మనకు స్టడీస్‌లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు నట్స్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క సింప్టమ్స్ అనేవి తగ్గుముఖం పడుతున్నాయని కూడా రీసెర్చ్‌లో చెప్పడం జరిగింది. మరొక ఆహార పదార్థం చూసుకున్నట్టయితే గనక గ్రేప్ ఫ్రూట్ లేదా దాన్ని మనం నారింజ లేక బత్తాయి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ అంశం దాన్ని నారింజిన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆల్కహాలిక్ సిరోసిస్ లేదా ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ ఉండే వాళ్ళలో ఈ నారింజన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శాతం తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క సింప్టమ్స్ అనేవి బాగా తగ్గుతున్నట్టు మనకు రీసెర్చ్‌లో లేదా స్టడీస్‌లో చెప్పడం జరిగింది. ఇంకొక ఐటెమ్ చూసుకున్నట్టయితే లెగ్యూమ్స్ లేదా పప్పు ధాన్యాలు.
అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం ఎవరైతే ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళు, రెడ్ మీట్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరినీ కూడా ఇట్లా గుడ్ లెగ్యూమ్స్ అండ్ లెంటిల్స్ మంచి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కోసం వాళ్ళని ఇట్లా వీటికి షిఫ్ట్ చేసి ఇవి తీసుకోమని చెప్పడం ద్వారా వాళ్ళందరిలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కంట్రోల్ అవుతున్నట్టు మనకు స్టడీస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ మనకు రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, మైదా కానివ్వండి, ప్యాక్డ్ ఫుడ్స్, ఏరేటెడ్ డ్రింక్స్, షుగర్స్ ఎక్కువ ఉండేటువంటి కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండేటువంటి ఫుడ్స్ వీటన్నిటిని తగ్గించుకుంటూ, ఆల్కహాల్‌ని కూడా తగ్గించుకుంటూ, సమతుల ఆహారం, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటే గనక తప్పక మన యొక్క లివర్ యొక్క హెల్త్ అనేది మనం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాము. మీకు గనక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు లివర్‌కి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి. థ్యాంక్ యూ.